వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వాక్యము వేకపోడు కొరకై యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. అందుకు యేసు, అంజూరపు చెట్టు కింద నేను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నతానీయులతో చెప్తున్న మాట నీతో కూడా చెప్తున్నాడు. నతానీయులు అనే మాటకు అర్థము నతాన్ అనగా బహుమానం, ఏలనగా దేవుడు, దేవుడిచ్చే బహుమానము. నిజమే, నీ జీవితంలో కూడా దేవుడు బహుమానం ఇస్తాడు. నిన్నట వరకు జరిగినవే ఇక జరిగినట్లు ఇక జరగవు అనుకోవద్దు. నిన్నటి దీవెనే దీవెన కాదు, నిన్నటి ఆశీర్వాదమే ఆశీర్వాదం కాదు, నిన్నటి సమృద్ధే సమృద్ధి కాదు. ఇక ముందు కూడా ఆయన నీకు ఇస్తాడు. నతానీయులతో చెప్పిన మాట ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. నతానీయులు జీవితము మన జీవితానికి కూడా సాదృశ్యంగా ఉంది. చిన్న చిన్న కార్యాలను చూసి ఇదే నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో, కానీ దేవుడు చేసే కార్యాలు ఇంకా గొప్ప ఉన్నాయి. 66వ కీర్తన 5వ వచనం, మీరు వచ్చి దేవుని కార్యములు చూడండి అంటున్నాడు. ఈ రోజున దేవుని కార్యాలను చూడటానికి ఉపయోగపడే సాధనం విశ్వాసమైతే, దేవుని కార్యాలు చూడకుండా అడ్డగించే సాధనమే అనుమానం లేదా అవిశ్వాసం. ఇంకా నీ జీవితంలో అనేక విషయాలు దేవుణ్ణి అడుగుతున్నావు, కానీ అనుమానంతో అడుగుతున్నావు. దేవుడు ఇవ్వలేడేమో, దేవుడు చేయలేడేమో అనుకుంటున్నావు. నీ అవిశ్వాసం అనేది దేవుని యొక్క ఆశీర్వాదాలను అడ్డుకట్ట వేసేదిగా ఉంటుంది. నతానీయులు ఆ తర్వాత నిజంగానే యేసు చేసే గొప్ప కార్యాలన్నీ చూస్తూ వచ్చాడు. చివరికి యేసు ప్రభు సిలువ వేసేంత వరకు కూడా రహస్యంగా వెంబడిస్తూ గొప్ప గొప్ప కార్యాలు చూస్తూ వచ్చాడు. స్వస్థత కార్యాలు చూశాడు, రక్షణ కార్యాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూశాడు, అద్భుత కార్యాలు చూశాడు. అంతేకాదు, మరణించిన వారు తిరిగి లేచే కార్యాలు కూడా చూస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో చిన్న కార్యంతో దేవుడు ప్రారంభించి పెద్ద కార్యాలు చేస్తాడు. ఇప్పుడు నీ దీవెన చిన్నగా ఉండొచ్చు, కానీ రేపు ఎంతగానో అది దీవించబడుతుంది. ఇప్పుడు నీకున్నది కొంచెం కావచ్చు, అది రేపెంతో ఆశీర్వదింపబడుతుంది. దేవుడు నీ జీవితంలో అవి చేస్తాడు. అందుకనే వీటికంటే గొప్ప కార్యములు చూతూ అనే అనుభవంలో నతానీయులు ఏం చూశాడో ప్రభు జీవితంలో నువ్వు కూడా అవి చూడగలవు. మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మొట్టమొదటిగా ఏమి గొప్ప కార్యాలు చూస్తూ వచ్చారు అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనం, చీకటిలో కూర్చుండి ఉన్నవారు ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మొట్టమొదట గొప్ప వెలుగు. నిజమే, ఇప్పుడు నీ జీవితం అంతగా వెలిగించబడకపోవచ్చు. అందరూ గొప్ప స్థితిలో ఉండి నువ్వు తక్కువ స్థితిలో ఉండొచ్చు, చిన్న స్థితిలో ఉండొచ్చు, అసలు నేను ఎవరు లెక్క చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. కానీ ఒక్క దినాన నీ జీవితంలో గొప్ప వెలుగును నువ్వు చూస్తావు. ఇది మొట్టమొదటిగా మనం చూస్తున్నాము. రెండవదిగా చూసినట్లయితే లూకాసు వార్త 5:26, నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమపరచుచు. రెండవది గొప్ప వింత. నిజమే, నీ జీవితమే ఒక వింత. ఈరోజు మనం రక్షణ పొందటం, యేసు ప్రభువుని తెలుసుకోవటం, మారు మనసు పొందటం, ఆయనను ఆరాధించటం, ఆయనను సేవించటం ఎంత గొప్ప వింత. మనం మారతామని మనం కూడా అనుకోలేదు. అలాగే దేవుడు ఇంకా గొప్ప వింతలు చేస్తాడు.
ఆ వింతలంటే భూమి మీద నుంచి జరిగేవి కాదు, ఆకాశం నుంచి వచ్చి జరిగేవి నీకోసం దేవుడు చేస్తాడు. ఆకాశాన్ని ఆయన విప్పుతాడు, ఆకాశాన్ని ఉంచుతాడు, అవసరమైతే ఆకాశాన్ని నీ కొరకు దించుతాడు. ఇది రెండవదిగా చూస్తున్నాం. గొప్ప వింతలు చూస్తాము. మూడవదిగా చూసినట్లయితే లూకాసు వార్త 6:35, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. నిజమే, గొప్ప ఫలం అనేది నువ్వు చూస్తావు. ఇప్పుడు నీకు గొప్ప నిందలు రావచ్చు, గొప్ప అవమానాలు రావచ్చు, గొప్ప బాధ కలగచ్చు, గొప్ప ఒంటరితనం, గొప్ప వేదన. కానీ ఒక దినం దేవుని కొరకు నువ్వన్నీ సహిస్తున్నావు కాబట్టి తప్పనిసరిగా దేవుడు గొప్ప ఫలాన్ని నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నాలుగవదిగా చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం 8:13, గొప్ప అద్భుతములు జరుగుట చూచి. నాలుగవది, గొప్ప అద్భుతాలు నువ్వు చూస్తావు. రోజున నీ పరిస్థితి అలా ఉంది అంటే దేవుడు వదిలేశాడని, విడిచిపెట్టాడని కాదు, కానీ దేవుడు అద్భుతం చేస్తాడు. అద్భుతాలు ఎప్పుడు ఆలస్యంగానే జరుగుతాయి. నీ జీవితంలో ఆలస్యం అయ్యే కొద్దీ పెద్ద అద్భుతం జరగబోతుందని నువ్వు గుర్తించాలి. దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడు. ఆయన అద్భుతాలు 1, 2 కాదు, లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడు. ఇది నాలుగవదిగా చూస్తున్నాం. ఐదవది హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3, ఎంత గొప్ప రక్షణ. నిజమే, ఐదవది గొప్ప రక్షణ నువ్వు చూస్తావు. ఇప్పుడుంటున్న శ్రమలు, ఇప్పుడుంటున్న నీ బాధలు, ఇప్పుడుంటున్న అవమానాలు, ఇప్పుడుంటున్న శత్రువులను చూసి ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నావు. కానీ దేవుడు ఒక్కొక్కటి దూరం చేసి, ఒక్కొక్క శత్రువుని నిర్మూలన చేసి, ఒక సమస్యను తొలగించి దేవుడు గొప్ప రక్షణనిచ్చినప్పుడు నువ్వెంతో ఆశ్చర్యపోతావు. దాని కొరకు ఎదురు చూడు. ఆరోదిగా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. నిజమే, ఈ దినాన దేవుని కొరకు నిందించబడుతున్నావు, అవమానపరచబడుతున్నావు, ఎంతో హింసించబడుతున్నావు, ఆయన పని చేసి తృణీకరించబడుతున్నావు, నిందింపబడుతున్నావు, దేవుని కొరకై ఎంతో ప్రేమ చూపి ద్వేషించబడుతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కొరకు గొప్ప బహుమానం ఉందని మర్చిపోవద్దు. అది కేవలం నీ కొరకే దేవుడు సిద్ధపరిచాడు. ఇది ఆరవదిగా చూస్తున్నాం. ఏడవదిగా చూసినట్లయితే ఈ లోకంలోనే కాదు, ఈ లోకం విడిచిపెట్టి దేవుని సన్నిధి చేరిన తర్వాత ప్రకటన 7:9, అక్కడ ఉండేది ఎవరంటే ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ఏడవది, గొప్ప సమూహాన్ని నువ్వు చూస్తావు. ఈ లోకంలో ఇక్కడ ఉంటున్న ప్రజలను చూసి నువ్వు బాధపడుతున్నావు. భక్తిహీనులు, వ్యసనపడేవాళ్ళు, నిందించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, నిన్ను చూసి నవ్వేవాళ్ళు, నీ యొక్క మరణం కోరుకునేవాళ్ళు, ఇలాంటి ఎంతో మంది ఉంటారు. కానీ ఒక దినాన పరలోకములో పరిశుద్ధుల గొప్ప సమూహాన్ని నువ్వు చూడబోతున్నావు. అక్కడ ఎప్పుడు కూడా లోకస్తులు ఉండరు, అక్కడ అవిశ్వాసులు ఉండరు, అక్కడ దేవునికి అవిధేయులు ఉండరు. ప్రియ సహోదరి, సహోదరుడా, కాబట్టి నీ జీవితంలో వీటికంటే గొప్ప కార్యాలు చూడాలని నువ్వు ఆశపడు. దేవుడు చూపిస్తాడు. ఏదైతే చూడలేని అనుకుంటున్నావో అది నువ్వు తప్పుగా చూస్తావు. దేవుడే దాన్ని చూపిస్తాడు. నీ జీవితంలో అది సిద్ధంగా ఉంది. దిగులు పడొద్దు, బాధపడొద్దు. నువ్వు విజయాన్ని చూస్తావు. నువ్వు తప్పనిసరిగా గొప్ప ఫలాన్ని చూస్తావు, ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ బిడ్డలు వివాహం అవటం చూస్తావు, బిడ్డలు పుట్టడం చూస్తావు, వారి కుటుంబాలు కట్టబట్టడం చూస్తావు, నీ గృహము నిర్మించబడటం నువ్వు చూస్తావు. తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో ఇవన్నీ చూపిస్తాడు. అందుకనే మరలా నీతో మాట్లాడుతున్నాడు. వీటికంటే గొప్ప కార్యములు చూచెదవు. అలాంటి కార్యాలు నువ్వు చూచినట్లుగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచినట్లు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. వీటికంటే గొప్ప కార్యములు చూతువని మీ యొక్క మాటను బట్టి ఏ గొప్ప కార్యాలు నతానీయులు చూడగలిగాడో మేము కూడా చూడగలమని మాతో మాట్లాడుతూ వచ్చారు. అలాంటి అనుభవం కలిగి ప్రభువా మీ వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ హెబ్రీ 12:1-2 ప్రకారం ముందుకు సాగుటలో మాకు సహాయం చేయమని, ఈ మాటలు వింటున్న ప్రియులు దేని కొరకు చూస్తున్నారో అది మీరు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం ఈ దినమంతా మీ పనులలో, ప్రయాణాలలో, పరీక్షల్లో, ప్రణాళికల్లో తోడయండి, నడిపించునుగాక. ఆమె కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము